ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఫెయిల్ అవుతున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో దొరికిపోతున్నారు. జనరల్గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది లీగల్ కాదు, కంప్లీట్లీ ఇల్లీగల్. అండ్ కొంతమంది అయినా కానీ పెట్టి జాబులు చేసుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్టూడెంట్ రీసెంట్గా ఒక కమెంట్ చేశాడు. ఏంటి అంటే 4 months ఒక దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు, ఒక 3-4 months మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు, ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టాడు అండ్ కట్ చేస్తే ఇప్పుడు 18 లక్షల ప్యాకేజ్ అన్న లైఫ్ సెట్ అయిపోయింది అది. అయితే ఇతను ఇంకొక మాట కూడా మాట్లాడాడు. దీనికోసం నేను రేత్రింపగలు కూర్చున్నాను, డే అండ్ నైట్ కూర్చున్నాను, నేను వర్క్ చేశాను, వర్క్ సపోర్ట్ పెట్టుకున్నాను, సబ్జెక్ట్ నేర్చుకున్నాను, ఇదంతా కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాము. సో జనరల్గా ఏంటంటే నేను కూడా చాలాసార్లు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొద్దు అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ ఇప్పుడు కరెక్ట్గా లేవు, ఫెయిల్ అవుతా ఉన్నాయి, కంపెనీలు చాలా వెరిఫికేషన్ చాలా గట్టిగా చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలాసార్లు మనం డిస్కస్ చేసే ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టి ఆన్ ది అదర్ సైడ్, కాయిన్కి రెండో సైడ్ కొంతమంది ఎదురెళ్ళి పోరాడి ఎక్స్పీరియన్స్ పెట్టి రకరకాల కారణాలతోటి లైక్ నాన్-ఐటీ నుంచి వచ్చో, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యో, లేకపోతే కెరియర్ని అప్పుడు దాకా సీరియస్గా తీసుకోక రకరకాల కారణాలతోటి కెరియర్ గ్యాప్ ఏర్పడిపోయి వాళ్ళకి సీరియస్నెస్ వచ్చిన తర్వాత చాలా సిన్సియర్గా కూర్చొని 3 years, 4 years, 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఇప్పుడు సక్సెస్ అయిపోయి 18 నుంచి 25 lakhs అలా తీసుకునే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు.